నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తోంది. రెంటపాళ్ల కేసు పెంచారా వేధింపుల డోసు. రెంటపాళ్ల కేసులో సత్తెనపల్లి పోలీసులు ఎదుట మాజీ మంత్రులు హాజరయ్యారు. అంబటి రాంబాబు, విడదల రజని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వీళ్ళిద్దరూ చంద్రబాబు పాలనను పక్కన పెట్టి తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు వాళ్ళు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. జన సమీకరణ ఎవరు చేశారో, ఎవరు చెబితే చేశారో అన్న కోణంలో వైసీపీ నేతలను విచారిస్తున్నారు. సోమవారం సత్తెనపల్లి పోలీసులు ఎదుట హాజరయ్యారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని. జగన్ పర్యటన కోసం జన సమీకరణ చేశారా అని అంబటి రాంబాబు, విడదల రజనీని ప్రశ్నించారు పోలీసులు. జగన్ వస్తున్నారంటే జనమే స్వచ్ఛందంగా వస్తారని సమాధానమిచ్చామన్నారు విడదల రజని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటివో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక కేసులో విచారణ పేరుతో వైసీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికి భయపడే ప్రశ్న లేదు. ఇంకా రెడీగా ఉన్నాం. దేనికైనా సెంట్రల్ జైలు పంపరు, రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా, రెడీగా ఉన్నాం. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల పాటు కూడా మనవి చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనపై కూటమి ప్రభుత్వం కుట్రపూరిత కేసులు పెట్టిందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఇలాంటి చర్యలను ప్రజలు హర్షించరన్నారు విడదల రజని.